దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యము కీర్తనలు 113 8వ వచనము. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుడు అందరి పట్ల ప్రేమ, కనికరము, దయ కలిగినటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. దీనస్థితిలో, దరిద్రతలో, నేల మీద పడి ఉన్నటువంటి వారిని, కింది స్థితిలో ఉన్నటువంటి వారిని మనము ఆ దరిద్రులను చూస్తున్నప్పుడు గొప్పవారేమి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు వారిని అవమానపరచవచ్చు, లెక్క చేయకపోవచ్చు, హీనంగా చూడవచ్చు, బాధపరచవచ్చు, గాయపరచవచ్చు. కానీ మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. ఆయన మరి నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఆయన కుడి హస్తముతో దేవుడు కింద పడి ఉన్నటువంటి ఆ పెంటకుప్పం మీద పడి ఉన్నటువంటి వారిని ఆ పేద స్థితిలో సరి అయినటువంటి వస్త్రాలు కానీ, ఆహారము కానీ, నీళ్లు కానీ, లేదా చక్కటి ఇల్లు లేని వారు, ఆకలితో ఉన్నటువంటి వారిని వారు ఎవరు పట్టించుకునేవారు ఉండకపోవచ్చు. కానీ యేసయ్య వారిని పట్టించుకునేవాడు. మరి ఆయన అంటున్నాడు, అటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి పేదవారిని, మరి ఆ పెంటకుప్ప మీద ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. వారిని ఆయన ఉద్దేశంలో వారి జీవితాలు కూడా కట్టాలి. వారు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. వారు కూడా ఒక మంచి చదువుకోవాలి. వారికి ఒక మంచి గృహం ఉండాలి, మంచి వస్త్రాలు, మంచి ఆహారము, శుభ్రత, ఇదంతా కూడా ఉండాలి అని దేవుడు అటువంటి దీనులను, దరిద్రులను ఆ పెంటకుప్ప మీద నుండి కూడా ఆయన పరిశుద్ధమైనటువంటి హస్తముతో, ఆశీర్వాదకరమైనటువంటి హస్తముతో ఆయన పైకెత్తువాడు. మరి నాకు కూడా ఒక దర్శనంలో చూపించి తర్వాత 2003లో ర్యాక్ పికర్స్ మధ్య సేవ చేయుటకు దేవుడు కృప చూపించాడు. మరి ఆ చిన్న చిన్న గుడిసెలలో వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్స్లో వేయడము, వారికి మంచి యూనిఫాము, వాళ్ళంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ కలిగేటట్టు శుభ్రత నేర్పించడము, చదువు నేర్పించడంలో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి దేవుడు వారి యొక్క దీన స్థితిలో నుండి సంపన్నమైనటువంటి స్థితిలోనికి నడిపించుటకు ఆయన వచ్చి ఉన్నాడు. మరి స్థితి మార్చగలిగినటువంటి శక్తి, ఆశీర్వదించేవాడు దేవుడు, లేవనెత్తువాడు దేవుడు. మనుషుల కష్టార్జితం వలన ఆశీర్వాదాలు రావు. ఎవరో మనను గొప్ప చేయాలి అని అనుకున్నంత మాత్రాన మనం గొప్పవారం కాము. కానీ దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదమే మనకు ఆశీర్వాదమై ఉండును. ఇది నాన్న పేదవారైనా, దీనస్థితిలో ఉన్న మరి ఆ యొక్క ఎటువంటి హీనమైనటువంటి స్థితులలో, అప్పులలో, బాధలలో, మంచి జాబ్స్ లేక, మంచి గృహాలు లేక మరి బాధపడుతున్నటువంటి వారందరికీ దేవుడిచ్చేటటువంటి గొప్ప ఆసర, గొప్ప ధైర్యం, ఒక నిరీక్షణ, ఒక వాగ్దానం. మరి ఆయన అంటున్నాడు, నేను దీనులను, దరిద్రులను పెంటకుప్ప మీద నుండి లేవనెత్తుతాను, పెద్దవారితో కూర్చుండబెడతాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు కలుగజేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మా యొక్క దీనస్థితిలో మా యొక్క భారమును, బాధను, కన్నీటిని, దీనస్థితిని అర్థం చేసుకొని
మమ్మల్ని లేవనెత్తి ఆశీర్వదించి మరి ప్రభా పెద్దలతో కూర్చుండబెట్టి మాకు ఇచ్చినటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి ఈవిని బట్టి నీకు వందనాలు. నీ ఆశీర్వాదం మాకుంటే చాలు ప్రభా, మాకు ఎటువంటి కొదువ లేదు ప్రభా. నీ యొక్క ఆశీర్వాదము వాక్యం వినుచున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.